అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్లో అయితే కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి. రూల్స్ ఏంటంటే 4000 వాచ్ అవర్స్ 8000 వాచ్ అవర్స్గా మార్చేశారు. 10 మిలియన్స్ షార్ట్ వీడియోస్ 20 మిలియన్స్ షార్ట్ వీడియోగా మార్చేశారు. అదీగాక 20 మిలియన్స్ ఒకసారి అవ్వటమే కాదు, 3 మంత్స్కి ప్రతిసారి 10 మిలియన్స్ వస్తేనే అమౌంట్ అనేది పడుతుంది. ఇంతకుముందు అయితే 10 మిలియన్ వస్తే కంప్లీట్ అయిపోయేది. 4000 వాచ్ అవర్స్ వస్తే కంప్లీట్ అయిపోతుంది. ఈ అప్డేట్ ఎప్పుడు వరకు అంటే 2020 వరకు ఈ అప్డేట్ అయితే వచ్చేసింది. మనము ఇప్పుడు నుంచి ఫిబ్రవరి వరకు అయితే ఈ పాత అప్డేటే కంటిన్యూ అవుతుంది. ఇక ఇప్పుడు మనం కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళం అయితే చాలా కష్టపడాల్సి ఉంటుంది. 4000 వాచ్ అవర్స్ రావటానికే తల్ల కిందులు అవుతున్నా కానీ 4000 వాచ్ అవర్స్ రావు. అదే షార్ట్ వీడియోకి 10,000 రావటానికే వ్యూస్ చాలా అల్లకొల్లోలం అవుతూ ఉంటాము. ఎంత కష్టపడి చేసినా కానీ వ్యూస్ అయితే రావు. దీనికి మనం ఏం చేయాలంటే డైలీ అయితే ఒక వీడియో పెట్టుకోవాలి. వీడియో పెట్టుకోవటం వల్ల ఎప్పుడో అప్పుడైతే క్లిక్ అవుతుంది. అలాగే ఆబ్సెంట్ అనేది అస్సలు కావద్దు. డైలీ పెట్టుకుంటే చాలా మంచిది. షార్ట్ ద్వారా మినీ మానిటైజేషన్ కావాలంటే షార్ట్, లాంగ్ వీడియో ద్వారా అంటే లాంగ్ వీడియో. అదిగాక చాలా బెనిఫిట్ ఏంటంటే లైవ్ చేసుకోవటం. లైవ్ చేస్తుంటే మనకి వ్యూస్ రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటాం, కానీ అదిగాక మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇప్పుడు ఏం లేదండి, మనం వీడియో కాల్ చేస్తాం మనకు తెలిసిన వాళ్ళకి. మనం ఏం మాట్లాడతాం, మనకు వచ్చింది మనకు తెలిసిందే, వాళ్ళు మాట్లాడిందే మనం మాట్లాడతాం. వాళ్ళు పలకరిస్తేనే మనం పలుకుతాం. అలాగే వాళ్ళు మెసేజ్ చేస్తేనే మనం రిప్లై చేస్తాం. మెసేజ్ చేయకపోతే ఏముంటుంది, మనం మామూలుగా ఉంటాము. అలాగే ఎన్ని గంటలు కావాలంటే డైలీ రోజైతే అన్ని గంటలు మనకి తగ్గట్టు మన వీడియోని బట్టి లైవ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ రోజుకి ఎన్ని గంటలైనా చేసుకోవచ్చు అంట. మరి నాకు తెలిసి అయితే కొంతమంది అయితే 1 అవర్ 2 అవర్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదేం లేదు, ఇప్పుడు అప్డేట్లు పెరిగాయి కాబట్టి ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటలు మనకే తొందరగా మానిటైజేషన్ అవుతుంది. మరియు లాంగ్ వీడియోలు కూడా డైలీ పెట్టాలండి. డైలీ పెడతాం వల్ల ఏదో ఒకటి మన అదృష్టం బాగుంటే క్లిక్ అవ్వచ్చు. ఇంతకుముందు అయితే వీక్లీ 2 అన్నా 3 అన్నా పెట్టేవాళ్ళం. అదిగాక నెలకు ఒకటైనా పెట్టేవాళ్ళం. ఇప్పుడు అదంతా లేదు, మన చేతుల్లోనే ఉంది. మనం మానిటైజేషన్ చేసుకోవాలంటే కష్టపడి మంచి వీడియో అయితే మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చి మంచి వీడియోనైతే రోజుకొకటి, అలాగే షార్ట్స్ అయితే మన యూస్ని బట్టి కొంతమందికి అయితే 2 చేస్తే యూస్ ఎక్కువ వస్తాయి, కొంతమందికి 3, కొంతమందికి 4, కొంతమంది అయితే 5 చేస్తారు, ఇంకొంతమంది 6, 7 చేస్తారు, కొంతమంది అయితే 10. అట్లా నేను కూడా చేసినప్పుడు ఉంది. కానీ కొన్ని పాపులర్ అయితే, కొన్నిటికైతే అసలు యూస్ రావు. అది చేసినా కూడా వేస్ట్. చేయటం వల్ల మనం కష్టపడి చేస్తాము, దానికి యూస్ రావు. అంతెందుకు వేస్ట్ చేయటం. మంచి కంటెంట్తోనే 4, 5 అంతకు మించి చేసినా వ్యూస్ రావు. ఇంకా ఏంటంటే ఒకదానికి వ్యూస్ వచ్చినాయి అనుకో, దాన్నే మళ్ళీ రిపీట్ చేయొచ్చు అంట కదా. అట్లా చేసి చాలామంది కూడా మానిటైజేషన్ అయ్యారు. దానివల్ల మనం అదే అయితే ఏం పెట్టట్లేదు కదా, నెక్స్ట్ మనం మార్చేసి చేస్తున్నాం కాబట్టి దానివల్ల కూడా వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా డైలీ అంటే అసలు మానద్దండి. మనం అన్నం తింటాం ఎలాగో అలాగే దీన్ని ఒక టైం టేబుల్ లాగా వేసుకొని ఒక టైం పెట్టుకొని డైలీ పెడతా ఉంటే ఎప్పుడో ఒకసారి ఈ 5 నెలల్లో ఏదో ఒకటి క్లిక్ అవ్వదా, మన వాచ్ అవర్స్ పెరుగుతుంది కదండి. అందుకైతే నేను యూట్యూబర్స్కి, పాత వాళ్ళు ఉంటారు కదండి, వాచ్ అవర్స్ అవ్వక వాళ్ళు చాలా సతమతం అవుతున్నారు. అదిగా కొత్త వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు, కొత్త యూట్యూబర్స్, వాళ్ళకు కూడా అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా లైవ్ చేస్తాం వల్ల మనం 1 అవర్ చేస్తే మనకు 1 అవరు మనకి యాడ్ అవుతుంది. అలా 1 అవర్ చేసి 1 అవర్ వేరే వాళ్ళ ద్వారా అయితే, వేరే మొబైల్ ద్వారా అయితే మనం చూసుకోవచ్చు. అలాగైతే మన ఫ్రెండ్స్కి చెప్పి మనం ఆ 1 అవర్ చూడటం వల్ల మనకి వాచ్ అవర్ పెరుగుతుంది. దీనివల్ల ఇంకేం చేయలేం. మనం చేయాలి మనది. మనం నార్మల్ బచ్చా యూట్యూబర్స్ మనకేమొస్తాయండి,
ఇంక ఇట్లా వెళ్ళటమే, ఈ దారిలో వెళ్ళటమే, తప్పైతే ఏమి కాదు కదండి. మామూలుగా వాచ్ అవర్స్ పెంచుకుంటున్నాం మనము, లైవ్ చేస్తున్నాం, ఆ లైవ్ వేరే నెట్ ద్వారా వేరే వాళ్ళకి చెప్తాం, చూడటం, దీనివల్ల వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. అలాగే షార్ట్ కూడా అండి, మంచి మంచి షార్ట్లు చేయండి, ఆలోచించి మంచి షార్ట్లు చేయటం వల్ల కూడా లక్షల్లో కూడా వచ్చే వ్యూస్ అయితే ఉంటాయి. దీనివల్ల కొంచెం లక్షల్లో వస్తే తొందరగా మోనిటైజేషన్ అవుతుంది. మినీ మోనిటైజేషన్ ఉంది కదండి, మినీ మోనిటైజేషన్కి అయితే ఏమీ తేడా లేదు, మినీ మోనిటైజేషన్ అయితే అలాగే ఉంది. అలా మినీ మోనిటైజేషన్కి ఏమో 5 మిలియన్స్ షార్ట్ అండి, లాంగ్ వీడియోస్కి ఏమో 3,000 వాచ్ అవర్స్. ఇది కంప్లీట్ అయితే మినీ మోనిటైజేషన్ అయితే అవుతుంది. మినీ మోనిటైజేషన్ అయిపోతే ఇంకేముందండి, లైవ్లోకి వచ్చేయచ్చు. లైవ్లో వచ్చి మినీ మోనిటైజేషన్ వల్ల ఆఫర్స్ ఏంటి, మనకి ఇప్పుడు కొత్త కొత్త ఆఫర్స్ వచ్చాయి. మెంబర్షిప్, షాపింగ్స్, అలాగే షార్ట్స్, మరి ఇప్పుడు కొత్తగా గిఫ్ట్స్ అని పెట్టారు. అవి లైవ్ల ద్వారా మనకి అమౌంట్ అయితే మనం పే చేసుకోవచ్చు, అంటే సంపాదించుకోవచ్చు. అంటే వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకైతే ఏమీ లేదు. కానీ మనకు వాచ్ అవర్ అయితే పెరుగుతుంది కదా లైవ్ చేయటం వల్ల. ఇష్టమైతే అట్లా చేసుకోవచ్చు, లేకపోతే వాచ్ అవర్ పెంచుకోవడానికి ఇట్లయితే చేసుకోవచ్చు. ఇవి కొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయండి. మనం టైం చూసుకొని, మనం టైం కేటాయించుకొని దీనికోసం అయితే మనం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. తొందరగా అన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిది. కొత్త రూల్స్ వచ్చాయంటే ఇంకా మనం చేయలేమండి, అసలు తీసేసుకోవటం మంచిది అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ 8,000 వాచ్ అవర్స్ అంటే ఇలా 4,000కే రావటానికి కొల్లోలం అయిపోతున్నాం. 10,000 మిలియన్ కంప్లీట్ చేయడానికే ఇంతవరకు లేదు, సంవత్సరాలు అవుతుంది మనం పెట్టి యూట్యూబ్. ఈ సంవత్సరాల్లో సాధించలేనిది ఇంకా నెక్స్ట్ ఇయర్కి 20 మిలియన్స్ ఎక్కడ సాధిస్తాము, నెల 10 మిలియన్స్ ఎట్లా రన్ చేస్తాము, నెక్స్ట్ 8,000 వాచ్ అవర్స్ ఎక్కడ కంప్లీట్ చేస్తాం. ఒక్క వీడియోని 10 మంది కూడా చూడండి, లాంగ్ వీడియోని. మన పెద్ద యూట్యూబర్స్కి వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళు చూసేస్తారు. మనం ఎంత కష్టపడి వీడియో షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని అన్నీ కంప్లీట్ చేసి పెట్టినా కూడా 10 రోజులకు కూడా 10 మంది కూడా చూడరండి. కనీసం ఒక్క అవర్ వాచ్ అవర్ కూడా రాదు. అప్పుడప్పుడు చూస్తుంటే వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ట్రై చేస్తే ఏదో ఒక ట్రై చేస్తూ ఉంటే అదే వస్తుందని నాకైతే కాన్ఫిడెంట్ ఉంటుంది. కానీ నాకు కొద్ది పిల్లలతో కుదరక నేను సరిగ్గా చేయలేకపోతూ ఉంటాను. కానీ ఎట్లయినా చెయ్యాలి, ఎట్లయినా కొట్టాలి అని నేనైతే గట్టిగా నిర్ణయించుకున్నా. కనీసం నాకు ట్రైపాడ్ కూడా లేదు. ఆ ట్రైపాడ్గా ఆర్డర్ అయితే ఇంతవరకు ట్రైపాడ్ కూడా రాలేదు. ఎట్లా చేస్తున్నాయేమో కానీ నేనైతే ఎట్లయినా చేయాలని కష్టపడి అయితే మౌంటైజేషన్ చేయాలని ఇప్పుడైతే లైవ్ కూడా ట్రై చేస్తున్నాను. రోజుకి ఇంకా పిల్లలు ఉన్నదానికి పనికి వాళ్ళ డిస్టర్బెన్స్కి పెద్దగా అయితే ఏం కుదరదండి. రోజుకైతే 1 అవర్ చేస్తున్నాను. అండ్ డైలీ కుదరట్లేదు కదండి. డే బై డే అయితే ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను. అలాగే రోజుకు 1 అవర్ లైవ్ చేస్తున్నాను. నెక్స్ట్ షార్ట్ వీడియోలు 5 కానీ 4 కానీ పెడుతున్నా. కానీ చేసినవి రన్ చేస్తున్నాను. మరి చేయొచ్చో చేయకూడదు కానీ నేనైతే చేస్తున్నాను. దానివల్ల కొద్దిగా వ్యూస్ పెరిగే అవకాశం అయితే ఉంది. కానీ నాకు మినీ మోనిటైజేషన్ అయితే అయిపోయింది. నేనైతే మెంబర్షిప్ ఏమైతే లైవ్లు చేయట్లేదు, ఓన్లీ మామూలుగా లైవ్ వీడియో అయితే చేస్తున్నాను. కొద్దిగా అయితే వాచ్ అవర్స్ కొద్దిగా రన్ అవుతున్నాయి, ఎక్కువైతే లేదు. పెద్దగా నాకు వాచ్ అవర్స్ కూడా లేవు. ఎట్లన్నా కంప్లీట్ చేయాలని నా గోలు. అదిగాక మళ్ళీ 2 రోజులు అయితే ఇంకో కొత్త అప్డేట్ వచ్చిందండి. ఇప్పుడు మనం వీడియో చేస్తే ఆ వీడియోస్ని టచ్ చేసినందుకు కూడా మనకి థంబ్నెయిల్ చూస్తారు కదండి. ఇప్పుడు లాంగ్ వీడియో చేసి పెడితే ఆ థంబ్నెయిల్ ఓపెన్ చేసినందుకు కూడా మనకి వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ వీడియో ఉంటుంది కదండి, షార్ట్ వీడియోని ఓపెన్ చేసినా కూడా మనకి వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎంతమంది అలా టచ్ చేస్తే అన్ని వ్యూస్ పెరిగేదాకా ఉంటుంది. వాచ్ అవర్స్ అయితే అందులో ఏమీ యాడ్ కావంట. దీనివల్ల మనకైతే కొంచెం బెనిఫిట్టే ఉంది కదండి. నేనైతే నాకు తెలిసిందైతే చెప్పాను. నేను చేయాల్సింది కూడా చాలా ఉంది, చెయ్యాలి, ఎట్లయినా కొట్టాలి. ఇందులో ఏమైనా నేను మిస్టేక్ మాట్లాడి ఉంటే క్షమించండి. నాకు తెలిసిన వాటికైతే చెప్పాను. కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అయితే డైలీ అయితే పోస్ట్ చేయండి. షార్టు, లాంగు, లైవ్ ఉన్నాయి 3 అయితే ఉపయోగించుకోండి. ఎట్లా ఒకట్లయితే మోనిటైజేషన్ అయితే చేసుకోండి. నిరుత్సాహం అయితే పడద్దు. ఓకే, మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఉంటా మరి, బాయ్.